హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ మధ్య నేను వీడియోస్ కాన్స్టెంట్గా పెట్టట్లేదు కదా, సో నాకు కూడా కొంచెం ఈ సమ్మర్ వస్తే ఎందుకోనండి కొంచెం లేజీగా ఫీల్ అవుతుంటాను నేను. అందుకే ఇప్పటి నుంచి ఇంకా నేను కాన్స్టెంట్గా కంటిన్యూగా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా, ఓకేనా? సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి, సో దట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ఒక 2 days నుంచి ఇంట్లో లేను, ఊరికి వెళ్ళాను అనమాట. నా సిస్టర్ ఫంక్షన్ చేస్తున్నా. అంటే ఈ మధ్య ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఇంకా జాతరలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకే ఇంకా నేను దేవుడికి చేస్తున్నారనమాట నా సిస్టర్. అక్కడికి వెళ్ళి రావాల్సి వచ్చింది. ఇంకా అందుకే వీడియో కూడా నేనేం పోస్ట్ చేయలేదు, అక్కడ కూడా వీడియో ఏం షూట్ చేయలేదు. బికాజ్ లాస్ట్ టైమే నాకు పెట్టకూడదని అనుకున్నాను, నాన్ వెజ్ ఏవి పెట్టకూడదని అనుకున్నాను. సో మీరు అంత స్వీట్గా చెప్పినప్పుడు నేను ఇంకా నెక్స్ట్ టైం అనేది పోస్ట్ చేయను అనమాట అలాంటి వీడియోస్, జాతర ఇలాంటివి. అక్కడ ఫంక్షన్ అంతా చూసుకొని ఓన్లీ 1 dayనే, కానీ ఈ సమ్మర్లో ఎక్కువ శాతం మనం బయట ఉండలేంలేండి. సో 1 day ఫంక్షన్ అట్లా చూసుకొని వచ్చేసాను అనమాట. నైట్ లేట్ అయిపోయింది వచ్చేసరికి. ఇంకా మళ్ళీ మనకి నార్మల్ వర్క్లోకి అయితే వచ్చేసేయాలి, ఇంకా ఆఫీస్కి అవన్నీ ఉంటాయి కాబట్టి. మా అత్తయ్య కూడా వచ్చిన్నారనమాట. సో తనకు కూడా ఇంకా సమ్మర్లో ఊరి దగ్గర ఎక్కువ ఎండలు ఉంటాయి, అక్కడ తను ఒక్కతే కదా ఏం చేస్తుందని చెప్పేసి పిలుచుకొచ్చేసామన్నమాట. సో తను ఇక్కడ ఉంటుంది, ఇక్కడ టైం పాస్ కానప్పుడు అక్కడ ఊరికి వెళ్తుంది అనమాట. ఎందుకంటే మనమే అక్కడికి ఎప్పుడైనా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఒక 10-15 days బాగానే ఉంటుంది, ఆ తర్వాత మనం అడ్జస్ట్ కాలేమండి. ఎందుకంటే మనకి ఇక్కడ అలవాటు అయిపోయింది కాబట్టి మనం అక్కడ ఎక్కువ శాతం ఉండలేం. సేమ్ ఆమె కూడా అలాగే అనమాట. ఇక్కడ ఉన్న రోజులు ఉంటుంది, తనకు బోర్ కొట్టింది అనుకోండి, తనకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఊళ్ళో, అక్కడ వెళ్ళి ఒక నెల అట్లా ఉండేసి వచ్చేస్తారనమాట. సో మార్నింగ్ లేస్తే నేను నా ఫేస్ అంతా స్వెల్లింగ్ వచ్చేసింది, 2 days నుంచి నిద్ర లేదు కదా అందుకోసం. అండ్ ఇక్కడ మార్నింగ్ మన ఇంట్లో కాఫీ పడితేనే అది ఎందుకో రీఫ్రెష్మెంట్ వచ్చేస్తుంది. ఎక్కడ కాఫీ తాగినా టీ తాగినా అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదండి నాకైతే. సో అందుకే ఇంక ఇంటికి వస్తేనే ఫస్ట్ ఇంకా నేను కాఫీ అయితే పెట్టేసుకొని మంచిగా తాగేసి ఈరోజు కొన్ని చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి, అవి కంప్లీట్ చేసేసుకోవాలి. మనం ఎంత నాన్ వెజ్ తిన్నా వెజ్ మటుకు పడాల్సిందే, దట్టు సాంబార్. బయట నాన్ వెజ్ ఎంత అంటే మరీ నేను నాన్ వెజ్ ఎక్కువ తినను, సో అసలు తిన్నాను తింటాను, కానీ నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఏదో తింటాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఆ నాన్ వెజ్ స్మెల్ చూసి ఎంచక్క మంచిగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని సాంబార్ చేసుకుందాం అనుకున్నా. సాంబార్ అయితే నాకు చాలా ఇష్టము, సో అందుకే ఇక్కడ వెజిటేబుల్స్ అయితే నైట్ వచ్చేటప్పుడే తీసుకొని వచ్చాం అనమాట. వెజిటేబుల్స్ ఇంకా సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అండ్ దట్టు కొన్ని బెండకాయలు ఉంటాయి కదా, అవి బెండకాయలు కొన్ని ముదురు పారిపోయాయి. సో అంటే ముదురైపోయాయి అనమాట. ముదురైన బెండకాయలని నేను చట్నీ చేసేద్దాం అనుకుంటున్నా. మరి తెచ్చిందే 1/4 kg, దాంట్లో సగం వేస్ట్ ఎందుకు చేయాలి అని చెప్పేసి ముదిరిన బెండకాయలన్నీ ఇంకా పచ్చడికైతే తీసి పెట్టేసి వంకాయ, ఉల్లిపాయ, ఇంకా దీంట్లో ఎక్కువ శాతం మనం దోసకాయ అంటాం కదా, మా సైడ్ అయితే బుడంకాయ అంటారు, దోసకాయ అంటారు, ఎల్లో కలర్లో ఉంటుంది కదా. సో అది సాంబార్లో వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. సో అది తీసుకొచ్చాను నైట్ సాంబార్ కోసం అనేసి. ఇక్కడైతే పప్పు ఉడికేసాను కాబట్టి కొంచెం పిల్లలు ఏమంటే చప్పటి పప్పు అయితే బాగా ఇష్టపడతారు. నేను మొన్న మామిడికాయ పచ్చడి పెట్టాను చెప్పాను కదా, సో దాంట్లోకి చప్పటి పప్పు తీసేసుకున్నారు, అందుకే పప్పు క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంది. సో అన్నీ వేసేసి ఇంకా కొంచెంసేపు బాగా ఉడికించిన తర్వాత సాంబార్ పౌడర్ అయితే వేసేస్తా. అది కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటా అండి. ఎప్పుడన్నా నేను ఇంకా ఇంట్లో పౌడర్ లేదు అన్నప్పుడు మటుకు నేను సాంబార్ బయట పౌడర్ అయితే యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ బెండకాయ పచ్చడి. సో బెండకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇంకా మీరు కావాలంటే పల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు, నాకు పల్లి అయితే ఇష్టం లేదు. సో నార్మల్గా నేను బెండకాయలు, 2 టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఫస్ట్ వాటర్లో వేసి ఉడికించిన తర్వాత ఒక 5 minutes చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకొని మంచిగా ఉడికించిన తర్వాత ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. సో మా అత్తయ్యకి టీ కావాలన్నమాట. ఒకసారి కాఫీ తాగిన తర్వాత నాలాగే నేనే అలవాటు చేశాను యాక్చువల్లీ. సో ఫస్ట్ కాఫీ తాగిన తర్వాత టీ అయితే పెట్టేసి పెట్టుకున్నాను. నాకు పని అంతా అయిపోయిన తర్వాత ఒకసారి తాగితే రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి
సో బాగా ఆయిల్లో మగ్గించిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, ధనియా ఇవి వేసేసి అంటే ఫస్ట్లోనే వేసేస్తే మరీ మాడిపోయి చేదు వచ్చేస్తుంది అనమాట. సో బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇవి వేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టేస్తే అయిపోతుంది పచ్చడి. సో ఇది అంటే మనకి బరకగా పట్టుకోవాలండి పచ్చడి. మనం రోట్లో వేస్తే ఎలా ఉంటుందో సో అలాగే పచ్చడి అయితే నూరుకోవాలి. ఇంక ఇప్పుడు టైం లేనప్పుడు మనం రోట్లో అంత సాహసం అయితే చేయట్లేదు. నేను మిక్సీకే వేసేసా. అంటే పలుకుగా పట్టుకోవాలన్నమాట. సో పలుకుగా పట్టేసుకొని కొంచెం కొత్తిమీర, పచ్చి కొత్తిమీర మిక్సీకి వేసుకోవచ్చు, కాకపోతే అది కూడా పేస్ట్ లాగా అయిపోతుంది. సన్నగా తరిగి కొత్తిమీర దాంట్లో వేసేసా అనమాట. అండ్ సాంబార్లో కూడా కొంచెం వేసేసా. పచ్చి కొత్తిమీర వేసేసి వేడి మీద ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే ఆ పచ్చి వాసన కొత్తిమీర కూడా మంచిగా సాంబార్కి, పచ్చడికి అన్నిటికీ పట్టేస్తుంది. సో అంటే నాకు ఎక్కువ శాతం కొత్తిమీర ఫ్లేవర్ చాలా ఇష్టం అనమాట. అది ఇంకా వంట పని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు మా అత్తయ్య వాళ్ళు మా ఆయన ఊరికి వెళ్ళారనమాట. సో అత్తయ్యని పిలుచుకురావడానికి అప్పుడు వచ్చేటప్పుడు మినుములు అయితే తీసుకొచ్చారు ఊరి దగ్గర నుంచి. ఆ మినుములు ఇప్పుడు నేను ఇసురుతున్నా అనమాట. మామూలుగా అది బయట ఇవ్వడానికి అంత క్వాంటిటీ లేదు, జస్ట్ ఒక 5 కేజెస్ ఉంటాయి అంతే. సో అది నేను ఇంతకుముందు చెప్పాను కదా నానబెట్టి పెట్టున్నాను, కానీ అది అంత పెద్దగా రాలేదు. సో అందుకే ఇప్పుడు ఇసురుతున్నా అనమాట. ఇది నాకు తెలియదండి. నేనేం చేశానంటే ఫస్ట్ డైరెక్ట్ అట్లే ఇసురాయిలో వేసేసి ఇసిరేస్తుంటే అవి పగలడం లేదు, కొంచెం ఇంకా పచ్చిగానే ఉన్నాయి. యాక్చువల్లీ దీన్ని బాగా అంటే డ్రైగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనము ఆరబెట్టి తర్వాత మనం ఇసురుకోవాలన్నమాట. అప్పుడైతేనే మంచిగా వస్తుంది. సో మినుములు అయితే ఇవి. దీంతో లడ్డు కూడా బాగుంటుంది. మినుముల లడ్డు తెలుసు కదా, సున్నుండలు, అది కూడా బాగుంటుంది. ఇదంతా నేను మార్నింగ్ టైం లేనప్పుడు ఇట్లాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సర్లే ఒక 5-10 మినిట్స్ ఉంది కదా, ఆలోపు పని అయిపోతుందిలే అని చెప్పేసి నా పని నేను స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు పని అప్పుడు కంప్లీట్ చేసుకుంటేనండి, లేకపోతే అది ఇంకా పని ఎక్కువ అయిపోతుంది. అందుకే నేను ఎక్కువ శాతం ఎప్పుడు పని అప్పుడే చేసుకుంటూ ఉంటాను అనమాట. నేను లాస్ట్ టైం మీకు చెప్పున్నాను అనుకుంటా, ఇదే ఇసురాయి నాకు 6,000 చెప్పారు. లిటరల్లీ నా కంట్లో చుక్కలు కనిపించాయి. అసలుకి వాళ్ళు 6,000 చెప్పేసరికి అంత కాస్ట్ ఉంటుందా అని చెప్పేసి. ఇది మంది కాదులేండి, వేరే వాళ్ళది నేను తీసుకున్నాను అనమాట. సో కొన్నే ఉన్నాయి కదా ఇసురుదాము అని చెప్పేసి నేను వేరే వాళ్ళు తెప్పించుకొని వాళ్ళకి చెప్పాను అనమాట. సో 6,000 చెప్పారని చెప్పేసి వాళ్ళు కూడా అవాక్ అయిపోయారండి. నిజంగా అంత కాస్ట్ ఉంటుందా మనకి ఇసురాయి అని అనిపించింది. సో ఇంకా ప్రస్తుతానికి మనకు ఉన్నది కొంచెం క్వాంటిటీనే కదా. నేను ఏదన్నా పని చేసుకున్నాను అనుకోండి, మా అత్తే పాపం ఫస్ట్ వచ్చేస్తుంది. నేను ఏదన్నా చేస్తుంటే తను ఒప్పలేదనమాట. అంటే ఒప్పలేదంటే నీకు టైం అవుతుంది కదా, నీకు ఎందుకు, నేను చేస్తా కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఇంకా తను చేస్తాలే నువ్వు వెళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఆమె ఎందుకు ఊరికే అన్నట్లుగా పని ఎందుకు పెట్టడం అని చెప్పేసి నేను కూడా నాకు వీలైనంత వరకు నేను చేస్తాను, తర్వాత కావాలంటే నువ్వు చేద్దులే అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇవి ఎక్కువ రోజులు పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ రోజులు పెడితే మొత్తము పురుగు వచ్చేస్తుంది, ఇంకా వేస్ట్ అయిపోతుంది కదా. అందుకోసం ఇంకా నేను దీన్ని ఈవినింగ్ వచ్చేటప్పుడు ఘీ అయిపోయిందండి ఇంట్లో. అది నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది కూడా. ఈ మధ్య మీగడ తీస్తున్నాను, డే బై డే తీస్తున్నాను, కానీ ఘీ చేయడానికి వీలు పడట్లేదు అనమాట. అది క్వాంటిటీ కొంచెమే ఉంది. సో దీనికి కొంచెం ఎక్కువ ఘీ ఉంటేనే బాగుంటుంది. అండ్ పిల్లలకి, ఎదిగే పిల్లలకి సున్నుండలు పెడితే మంచిది. అసలే మనం తినే ఫుడ్ అంతంత మాత్రమే కదా. సో అంత మంచిగా ఫుడ్ అయితే లేదు. ఎదిగే ఆడపిల్లలకి కొంచెం మంచిగా బలమైన ఫుడ్ ఇప్పుడు పెడితేనే వాళ్ళకి రేపటి రోజు మంచిగా స్ట్రాంగ్గా ఉంటారని చెప్పేసి ఇంట్లో ఎంత కష్టమైనా సరే ఇంట్లోనే చేస్తూ ఉంటాను అనమాట. సో మొత్తం ఇలా ఇసురుతుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది, కానీ అవి పగలట్లేదు. కొన్ని పగులుతున్నాయి, కొన్ని పగలట్లేదు. ఇంకా కొంచెం ఎండేయాలనుకుంటాం. సో ఇంకా ప్రస్తుతానికి ఉన్న టైం వరకు నేను దాన్ని బాగా ఇసిరేస్తున్నా. సో అదండి ఈరోజు వీడియో. హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సరిదిద్దుకుంటాను. హార్ష్గా మటుకు చెప్పకండి, కొంచెం ఫీల్ అవుతాను. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.